అందరికీ నమస్కారం. నా పేరు శారదక్క అండి. నా ఛానల్ని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, కామెడీ స్టోరీ, లవ్ స్టోరీ ఉంటుంది, ఈ విలేజ్లో కామెడీ ఉంటుంది కదా అదంతా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కార్టూన్ మూలకంగా స్టోరీ చేసి డైలీ అప్లోడ్ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ చూడండి, మాకి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ప్రతిభలు కదా, మీరు సపోర్ట్ చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఉంటాము. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేసుకుంటాను పర్వాలేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తామా ఫ్రెండ్స్? రీ రీ అయ్యో యాడుండారండి, ఇంత పిలుస్తా ఉంటాను ఆలేదు ఊలేదు మీది. స్టార్ట్ చేసుకునేది బొమ్మక్క. ఈడే ఉండరు, పిలుస్తా ఉంటాను అప్పుడు ఇంకా ఊరికేనే ఉండరు. ఏమైనా మాట్లాడాలా తానే మీరు? ఇప్పుడు చూస్తే కదా, ఏం చెప్పు. రీ నా బిడ్డ వస్తా ఉండడు రీ. రైల్వే స్టేషన్ కి బండి పంపించిండారా ఇంకా లేదా? అయ్యా ఏమిటికే రైల్వే స్టేషన్కి? వాడేం రైల్లో వస్తా ఉండడేమే? అయ్యా ఇంకెట్లా వస్తాడు వాడు? పోండా పోండా బిర్బిర్న బండి పంపి పోండా. మీరు ఊరికే కూకొని టైం పాస్ చేస్తారు అంతే మీరంతా. పోండా బిర్న. అయ్యా తిమ్మక్క, వాడేమిటికి రైల్లో వస్తాడా? వాడు అది ఇది వస్తుంది పైన ఆడుతుంది కదా విమానము, అది వస్తుంది దాంట్లో వచ్చేది వాడు. నువ్వు ఊరికే తలసట్టుకొని ఊరికే కూకో నువ్వు. నేను అప్పుడేనే అది ఎయిర్పోర్ట్ అంటారు దానికి అప్పుడేనే బండి పంపించిండాయా. నువ్వు పోయిసి వన్ టైం ఉందా చూడిపో బిర్న, వాడు వస్తాడు. అయ్యా వాడు వస్తాడని తెలిసిందే. పొద్దునే నాటి కోಳಿ కుర్రి ఎంత కొట్టుకొని వచ్చిండాడు వాడు బస్ అప్పుడు. మనకు చెప్పింది ఎంత తెచ్చి పెట్టిండాడు. ఈ బిర్బిర్న ఎంత వంట చేసి పెట్టిండాను. ఎప్పుడు తెప్పిస్తే నాకే తెలియదు. ఏం చేసిండో వంట ఇప్పుడు? అయ్యా చికెన్ ఫ్రై, చికెన్ కబాబు, చికెన్ బిర్యానీ, ಮತ್ತೆ చిల్లీ చికెన్ అంటే నా కొడుకు భలే ఆశపడతాడు. దానికి చిల్లీ చికెన్, ఈ మటన్ ఎంత చేసిండనప్ప. నా ఇప్పుడు ఆవిడ వస్తే చాలు సంగటి కెలికి పెట్టిస్తే ఉడుకుడుక నా బిడ్డ తినుకుంటుంది. వాడు వచ్చేదానికి కాస్తా ఉండండి ఇంకా సంగటి చేయలేదు. నువ్వు చెప్తా ఉంటే నోట్లో నీళ్ళు వస్తా ఉందే. సంగటి చేయలేదేమే? వాడు వచ్చాగంట మేము కాసుకొని ఉండాలినా? నాకు ఇప్పుడే కావాలరా, చేసి ఒక ముద్దు పెట్టి నేను తినుకుంటాను. వాడు వచ్చి మీట్గా ఇంకొకసారి తీసేస్తావు. ఇప్పుడు రా, నాకు చేసి పెట్టాడు రామ్మా. ఎప్పుడు తినలేదు అట్లాడుతూ ఉండరు కదా మీరు. నా బిడ్డ వస్తా ఉండాడు ఎన్నాళ్ళు అయ్యా మనం చూసి. ఎందరూ ఒట్టిగా కూకొని తింటాము, ఊరికే ఉండండా ఇప్పుడేమొద్దు. ఓ శారదక్క, ఏమక్క మించింగ్. అవును వన్ టైం చేసిండవు. ఆ వాకిల దగ్గర వస్తేనే అంతలే గమ్గుడుతా ఉందే. ఏం చేసిండవు అక్క ఇంత గమ్గుడుతా ఉందే? నా బిడ్డ వస్తా ఉండే దానికి వానికి ఇష్టమనేసి చికెన్ మటన్ చేసిండానా. నాకు తెలిసినాక నీ బిడ్డ వస్తా ఉన్నాడనేసి ఊరికెంత చెప్పుకొని వచ్చిండవే. ఎందుకు ఊరోళ్ళు ఎంత అదే మాట్లాడుతూ ఉండారు. ఊలే నేనే చెప్పుకొని వచ్చింది. నాకు ఖుషి దానికి ఎందరి దగ్గర చెప్పుకొని వచ్చేసి నా బిడ్డ వస్తా ఉండాడు అనేసి. ఎంద్ర దాన్నే మాట్లాడుతూ ఉండారేమే? నువ్వేనా ఎందరికి చెప్పుకొని వచ్చిండవు కదా, ఇంకేమి ఎందరు దాన్నే మాట్లాడతారు. అది ఇప్పుడు ఉడుకుడుక ఉంది, 2 పీసులు వేసిస్తాను రా. అన్ను తినుకుంటూ అనుముందే తినుకుంటూ రా అమ్మయ్య, వేసిస్తాను రా. నాకేం ఇప్పుడు వద్దు ఇడక బిడ్రా అని వాడు తింటే చాలు. నాకేం వద్దు ఇప్పుడు, నేను తినుకొనే వస్తున్నాయి. నేను సంగటికి వెళ్తుంటే ఇప్పుడు తినుకొనే వస్తుంది, నాకేం వద్దు. కారొచ్చే నా బిడ్డ వచ్చినాయేమమ్మా. ఉండే నా బిడ్డ చూసుకొని వచ్చేస్తాను. ఉండే తొడుకొని వస్తాను అన్ని లోపల. ఉండకయ్యా నేను వస్తాను. ఈ తల్లికి బిడ్లు చూస్తే ఎంత ప్రేమో ఏమో. చూడు ఎట్లు పారుతా ఉంది. నన్ను కూడా ఇట్లు చూసేకి పారేది ఇది. పాపము ఇది కూడా ఇడి చిన్న వయసుని ఇంకా ఇడిసి బిడ్ని పాపము పారుతా ఉంది. చూడు ఎట్లు పారుతా ఉంది. మా అమ్మను ఉండింటే ఇట్లా చేసేదేమో. మా అమ్మ నాకు అదృష్టం లేదు. బుజ్జి బాగుండవనైనా? యా మమ్మీ. డాడీ హౌ ఆర్ యూ మమ్మీ? అబ్బబ్బబ్బా, మమ్మీ తిమ్మి డుమ్మి గుమ్మి డాడీ దూడి ఏంట్రా ఇదంతా మాట్లాడిదే? నువ్వు ఇప్పుడు చదివిండవే ఆ ఊర్లోనే ఇడ్సొసిడి ఇదంతా మాటలంతా మా దగ్గర క్లీన్గా మాట్లాడదు నేర్కో.
అమ్మా నాయన ఇట్లు పిలిరా ఏంట్రా మాట్లాది ఛే ఇట్లా పిలి నువ్వు అట్లంతా వద్దు నువ్వు డాడీ అంటే నాకు దొడ్డి అనిపిస్తా ఉంది నువ్వు అట్లెంత అన్నదప్ప నువ్వు చూ సారీ నైనా అయ్యా సామి నువ్వు ఊరికే కూక పాప మా బిడ్డ ఆడిని ఇంకా ఈడొచ్చింది వానికేమో ఇట్లా తల తింటా ఉండవే నువ్వు ఏమో అట్లా వానికి వచ్చినట్ల పిలుస్తాడు ఇడి ఏమయ్యా బుజ్జి పోనైనా నువ్వు కార్లో వచ్చి టైర్డ్ అయి ఉంటావు పోనైనా నువ్వు స్నానం చేసుకొని వచ్చిడు పోనైనా క్లీన్గా పెస్సై వచ్చిండైనా నేను వంట చేసిండాను ముత్కలు సంగటి కలికిస్తానా ఉడుకుడుక తింటుకొని పోనైనా ఏ తిమ్మే నేను వేసుకొని తొనాలే నిన్లే టైర్డ్ అంట అది టైర్డ్ తిమ్మక్క టైర్డ్ అంటే బట్టలు ఉతుకుతావు కదా ఆడు పౌడర్ వేసుకుంటావు కదా దాది టైర్డ్ అంటే టైర్డ్ అంటావు టైర్డ్ ఫ్రెష్ కాదు ఫ్రెష్ అను అది ఏం చదివింటావో ఏమో నిన్నంత గుగుని కట్టిసే మా అమ్మ అయ్యప్పో తెలియపో నువ్వు ఫస్ట్ నా కొడుకు వచ్చిండాడు వాని దగ్గర ఇంగ్లీష్ బాగా నేర్పో గుమ్ముండా కొడుక మూసుకొని కూకరావే వీందొకటి ఎప్పుడు చూస్తే ఇట్లా తల తింటా ఉంటాడు పో హాయ్ ఫ్రెండ్స్ ఎందుకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్ డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకు వీడియో చూడండి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉన్నది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్